హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లోకి బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ కావ్య వచ్చింది. తన పేరు దీపికా రంగరాజన్. చాలా యాక్టివ్, ఇంకా టాకటివ్ గర్ల్ అనమాట. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్ వీళ్ళందరితో కలిసి తను బయట ప్రోగ్రామ్స్, స్టార్ మా సెలబ్రేషన్స్లో ప్రోగ్రామ్స్ చేసిందనమాట. బిగ్ బాస్ హౌస్లో తనందరితో మాట్లాడినాక నిఖిల్ దగ్గరకు వచ్చి, నీ కొరకైతే బయట వెయిట్ చేస్తున్నారు అని అయితే చెప్పింది. ఎవరని నిఖిల్ అడిగితే, నీకు నా సీరియల్ పేరు కూడా తెలియదా అని అంటే నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బ్రహ్మముడి సీరియల్లో దీపిక పేరు కావ్య అనమాట. అయితే నిఖిల్ పేరు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే చెప్పింది కావ్య తను చాలా బాగుంది, తను వేరే సీరియల్లో యాక్ట్ చేస్తుంది అని అయితే చెప్పింది. ఇక బిగ్ బాస్ హౌస్లో అందరినీ కనెక్ట్ అయినాక, నువ్వు ఈ 5 days మంచిగా ఉండు, బయటకు వచ్చినాక నీకు అన్ని గుడ్ న్యూసే ఉన్నాయి అని. తర్వాత నువ్వు బయటకు వచ్చినాక మనందరూ ఇప్పటిదాకా సెలబ్రిటీస్ వచ్చారు, కానీ వాళ్ళందరూ ఎవరు కావ్య ఫ్రెండ్స్ కాదు. ఈ దీపిక కావ్య ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కావ్యతో మాట్లాడినాక దీపిక వచ్చి అయితే నిఖిల్కి గుడ్ న్యూస్ చెప్పింది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. ఓటింగ్ లైన్స్లో చూస్తే అయితే కొన్ని అన్నీ ఎక్కువ మ్యాక్సిమం 75% ఓటింగ్ నిఖిల్ అండ్ గౌతమే ఆక్యుపై చేస్తుండ్రు. మిగతా 25%లో థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, నబీల్ 4th ప్లేస్లో ఉన్నాడు, అవినాష్ 5th ప్లేస్లోనే ఉన్నాడు. అయితే అవినాష్ 5th ప్లేస్ నుంచే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సూట్ కేస్ విషయానికి వస్తే మాత్రం, ఒకవేళ 5th జనరల్గా 4th క్యాండిడేట్కి సూట్ కేసు, 3rd and 4th వాళ్ళని సూట్ కేసు, ఒక గోల్డ్ అండ్ సిల్వర్ సూట్ కేసు తీసుకోమని అంటారు. ఒక 10 lakhs to 15 lakhs ఉంటాయి అందులో. అయితే అవినాష్ 5th పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. 3rd పొజిషన్లో ప్రేరణ ఉంటుంది, 4th పొజిషన్లో నబీల్ ఉంటారు. అయితే నబీల్ తీసుకుంటే ఇదివరకే నబీల్కి చాలా హింట్స్ వచ్చేసాయి. వాళ్ళ అందరికీ తెలుసు విన్నింగ్ రేస్లో నిఖిల్ అండ్ గౌతమే ఉన్నారు. కానీ నాగ్ సార్ కూడా వీకెండ్లో చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు నబీల్కి. కానీ నబీల్ అయితే వచ్చిన స్టార్టింగ్ నుంచి నేను టైటిల్ తీసుకొని పోతా అని అంటుండు. కానీ కొద్దిగా తెలివిగా ఆలోచించి, తనకి ఇప్పటికే అందరు ఫ్యామిలీ మెంబర్స్, స్టేజ్ మీద వచ్చిన ఫ్రెండ్స్ అందరి ఇన్పుట్స్ అర్థమై ఉంటే మాత్రం నబీల్ సూట్ కేసు తీసుకొని పోవడే బాగుంటుంది ఆయనకి. ప్రేరణ ఇదివరకు తమిళ్ బిగ్ బాస్లోకి పోయింది. తను ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ కావాలని యాటిట్యూడ్తో మొదటి నుంచి అయితే ఆడుతుంది. అయితే ప్రేరణకి కూడా ఇన్పుట్స్ వచ్చాయి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు తనని అసలు టాప్ 3లో కూడా పెట్టలేదు. ఒకవేళ ప్రేరణ మంచిగా అర్థం చేసుకొని సూట్ కేసు తీసుకుంటే, ప్రేరణ నబీల్ ఇద్దరిలో ఎవరు తీసుకున్నా వాళ్ళిద్దరు శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది. కానీ ఇక చూడాలి. అవినాష్ ఉంటే మాత్రం తప్పకుండా తీసుకుంటాడు. కానీ అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో వచ్చేసాడు. టాప్ 5 వాళ్ళకి రెమ్యునరేషన్తో పాటు 5 lakhs ఉంటుంది. కాబట్టి అవినాష్ అయితే తీసుకోడు. నబీల్, ప్రేరణ తీసుకుంటే బాగుంటుంది.